మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉంటారో, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గ్రామాలు అన్ని దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని దాడులు జరుగుతూ ఉన్నాయి. గత 40 రోజుల నుంచి మేము చూస్తున్నాం. ఎప్పటి నుంచి అయితే ఈ రాజకీయ వేడి స్టార్ట్ అయిందో ఆ రోజుల నుంచి ఒకటే కంప్లైంట్స్ వస్తున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎవరు బెదిరించేది? వైసీపీ వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏమయ్యా మీరు సర్దుకొని పోవాలా, ఎమ్మెల్యేతో కలిసి పోవాలా, ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలని కూడా చెప్తాను. ఆ ఉద్యోగస్తుని పేరు నేను ఇప్పుడు చెప్పను, లిఖితపూర్వకంగా మేము ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను. ఇలాంటివి చేస్తాను కాబట్టే ఈరోజు వైసీపీ వాళ్ళ ఆగడాలు కూడా ఎక్కువైపోయినాయి. మేము ఒకటే అడుగుతున్నాం, ప్రచారం చేసుకుంటే హక్కు మాకు లేదా? వీళ్ళు ఇప్పుడు ఏ గ్రామం అయితే మా వెహికల్ని అక్కడ డ్యామేజ్ చేసినారో ఆ గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఈ శ్రీకాంత్ రెడ్డి కుటుంబీకులు రిగ్గింగ్ చేసే ప్రాంతం అది. కల్పనాయన చెరువు అనే ప్రాంతంలో ఆ గ్రామంలో ఆ బూత్లో గత 6-7 ఎలక్షన్ల నుంచి రిగ్గింగ్ చేసుకునే గ్రామం అది. ఆ గ్రామంలో ఎవరు ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళను ప్రచారానికి పోనీరు వాళ్ళు. అట్లాంటిది మేము గత వారం రోజుల నుంచి ఆ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. మా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. రోజు మేము ఎమ్మెల్యే ఇంటి ముందర నుంచే పోతానం వస్తాం. అలాంటప్పుడు ఈరోజే ఎందుకు చేయాలో దాడి అని నేను అడుగుతున్నా. దీంట్లో ఒకటే దురుద్దేశం, ఎట్లా అట్లా ప్రజలను భయభ్రాంతులు చేయాలా. భయభ్రాంతులు చేస్తే రేపు ఎలక్షన్లకు ఓట్లేని రారు. ఆ గ్రామంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ బెదిరించే ప్రయత్నమే ఇది. ఇలాంటి కవింపు చర్యలకు మేము భయపడే ప్రసక్తి లేదు. నేను ఒకటే చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు న్యాయబద్ధంగా ఎలక్షన్లలో గెలవాలనుకుంటే న్యాయపరంగా పో. నువ్వు ముష్టి యుద్ధానికి వస్తే నేను సిద్ధం. నువ్వు ఎన్ని గుండెకాయలు ఉన్నాయో మేము చూసినాం. నువ్వు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నావంటే, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినావంటే అది వేరే వాళ్ళు పెట్టిన భిక్ష. అది నువ్వు ఏ రోజు నీ ముఖం చూసి ఎవరు ఓట్లు వేయలా. నీ జీవితం అంతా ఎవరో ఒకరి పేరు సానుభూతితో ఓట్లు వేయించుకున్నావు. నువ్వు ఈసారి అన్నా ధర్మంగా పోని మేము హితబోధ చేస్తాను ప్రతి ఒక్క రోజు ఎక్కడ చూసినా. ఇప్పుడు ఆయనకు భయం పుట్టుకొని రాజకీయ వలసలు స్టార్ట్ చేసినాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొంటామంటారు, బెదిరిస్తారు, అధికారులను అడ్డం పెట్టుకొని ఇవన్నీ అరాచకాలు చేస్తూ ఉన్నారు. మేమైతే సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు పరంగా పోరాడుతాం. లేకుండా మీరు ఇలాగే మా మీద దాడులు చేస్తామంటే ఇక్కడ ఊరుకొని చేతులు కట్టుకుండా వాళ్ళు లేరు. ముందు జరిగిన వాళ్ళు నువ్వేమైనా బెదిరించినావనే, నీకు అన్ని గుండెలు లేవు, నీకు భయపడే వాళ్ళని మేము కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మా కార్యకర్తలను మా ప్రజలను కాపాడుకోవడం మా బాధ్యత. ఎందుకంటే వేలాదిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో. మేము కవ్వింపు చర్యలు చేస్తే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయి. శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు కూడా అర్ధరాత్రి రోడ్లమ్మడి పోతూ ఉంటారు, ఎవడో ఒకడు రాయేస్తాడు. మాకు జరిగింది మీకు కూడా జరుగుతుంది. కాబట్టి మీ చెంచాగాళ్లను, మీ ఆకతాయిలందరినీ మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మేము అదొకటే అడుగుతున్నాం. మేము దాడులు చేస్తామని చెప్పడంలే. మేము ఇంకా 30 రోజులు ఉంది, మేము ప్రజల్లోకి పోతాం, ప్రజాక్షేత్రంలో ఓట్లు అడుగుతాం. ఆ పని మేము చేస్తాం. మీరు ఇట్లా బెదిరించుకొని మీ యొక్క చెంచాగాళ్ళను మా కార్యకర్తల మీద ఉసిగొలిపితే మాత్రం మర్యాద ఉండదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఆ దాడికి పాల్గొన్న ఎవరెవరైతే ఉన్నారో వైసీపీ గుండాలు వాళ్ళంతా మాకు తెలుసు. మేము అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళకి ఆ పేర్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి దొంగగా డబ్బులు సంపాదించినారు. రామాపురం మండలంలో ఎక్కడ చూసినా క్వారీలు ఉన్నాయి. ఏంటి? కంకర క్వారీలు. వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యే ప్రతి ఒక్క నెల 30 నుంచి 40 లక్షలు లెక్క తీసుకుంటాను. ఇప్పుడు ఈ దాడికి కూడా కారణం ఎవరంటే, ఒక కలెక్టరేట్ బిల్డింగ్ కడదామని చెప్పి గవర్నమెంట్ ఒక నోటిఫై చేసిన భూమి ఒకటి ఉంది రాయచోటి బైపాస్ రోడ్లో. ఆ భూమి ఎవడైతే ఒక పనికిమాను అని పేరుతో ఇతను ఎవరు శ్రీకాంత్ రెడ్డి పెట్టినాడో వాడే దీంట్లో ఫస్ట్ సూత్రధారి. రెండో వాడు ఎవడంటే, ఈరోజు ఒక పనికిమాలలోనికి లకిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా వేయించినాడు ఈ పనికిమాలలోడు. వీళ్ళిద్దరూ కలిపే ఆ కల్పనాయన చెరువులో మా వెహికల్ పైన అయితేనే, మా డ్రైవర్ పైన అయితేనే దాడి చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మేము ఒకటే సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాక్షేత్రం తేల్చుకుంటాం. శ్రీకాంత్ రెడ్డి గారు మా పని మమ్మల్ని చేసుకోనండి, మీ పని మీరు చేసుకోండి. అంతేగాని
ఇంకా ఈ రోజు నుంచి మీ వాళ్ళు ఎక్కడైనా మా కార్యకర్తలపై కవింపు చర్యలు చేస్తే మేము సహించే పరిస్థితే లేదని సభాముఖంగా పాత్రికేయ పరంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. నేను మన తెలుగుదేశం పార్టీ కేడర్కి ఒకటే చెప్తున్నాం, మనం బలంగా ఉన్నాం, వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన ప్రచారం వెళ్తుంటే ఏ గ్రామంలో చూసినా బ్రహ్మరథం పడతాండ్రు. తక్కువ అంటే 500-600 మంది హారతులు పడతా ఉంటారు, టెంకాయలు కొడతాండ్రు, దండలేసి మనకు పల్లెల్లోకి పిలుచుకొని పోతాండ్రు. ఆ పరిస్థితి ఈరోజు వైసీపీ వాళ్ళకి లేదు. వాళ్ళ వెనకామంటుండేది ఎవరంటే వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ డ్రైవర్లు, వాలంటీర్లు, వాళ్ళ వెనకామంటుండే 5-6 మంది చెంచాగాలు తప్పక వాళ్ళ వెనకామంటే ఎవరు పోవడంలా. ఇవన్నీ సామవేద దండోపాయాలు అంటారు, అవన్నీ ప్రజల మీద ఉపయోగిస్తున్నారు. అవన్నీ చల్లవు. నీ పని అయిపోయింది. నువ్వు పేడ సర్దుకొని అమెరికాకు పోయే రోజు దగ్గరలో ఉంది కాబట్టి పోయే 30 రోజుల ముందన్నా మర్యాదగా ఉండు. నువ్వు మర్యాదగా ఉండు, నీ వాళ్ళందరినీ భద్రంగా పెట్టుకో. ఎందుకంటే నీవు అంత సమర్థునివి కాదు, నువ్వు అసలు అన్ఫిట్ ఫెలో. నువ్వు మా వాళ్ళ మీద దాడి చేస్తే ప్రతి దాడులు చేయడం మాకు క్షణం పడుతుంది, అయినా మేము చేయం. ఎందుకంటే న్యాయస్థానాలపై, ఎలక్షన్ కమిషన్పై, పోలీసులపై మాకు నమ్మకం ఉంది. దీని ప్రజాక్షేత్రంలోనే న్యాయబద్ధంగానే తేల్చుకుంటాం. నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇచ్చిన అభ్యర్థిని నేను, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినారు. నేను నా ధర్మం ఏంది, తెలుగుదేశం పార్టీ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారమే నేను పనిచేస్తా. నాకు ఆయన అభ్యర్థిగా పెట్టినాడు, నేను ఈ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాకుంది, వాళ్ళతో నేను పనిచేస్తాను. ఇప్పుడు పార్టీ నుంచి బయట వెళ్ళిన వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను, ఎందుకంటే మేమంతా చట్టాపట్టాలు వేసుకొని ఒక నెల ముందు 10 రోజుల ముందు కూడా తిరిగినాం కాబట్టి వాళ్ళ వ్యక్తిగతానికి అది వదిలేస్తున్నా. నేను ఎవరి గురించి కామెంట్ చేయను. తప్పకుండా ఈరోజు మాకొకటే ఆనందం ఉంది, నాయకులు పోయినా కూడా కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త సైనికులంతా మా వెంట ఉన్నారు. నాయకులకు ఓట్లు లేవు ఈ కాలంలో ఉండేది ప్రజలకు. కార్యకర్తలు అండదండలుగా ఉంటారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఇద్దరిని కలిసి ఒక సామాన్యమైన బీజేపీ కార్యకర్త ఓడించినాడు. ఇదే ఒక ఎగ్జాంపుల్. మొన్న జమ్మడమడుగు ఎలక్షన్లో కూడా ఇద్దరిని ఉద్దండలను ఇదే వైసీపీ పార్టీ అభ్యర్థి ఒక ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నవాడు కూడా ఓడించినాడు. ఇటు ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. కాబట్టి నాయకుల గురించి వదిలేయండి, కార్యకర్తలు బలంగా ఉన్నారు, ప్రజలు మా వైపు ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ఇవ్వబోయే పరిపాలనపై నమ్మకంతో మాకు ఓట్లేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ప్రజలపై చేసిన ఆగడాలన్నీ ప్రజల దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు మనం ఏ వార్డుకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఇవే మాకు చెప్తా ఉంటారు. కాబట్టి మా విజయానికి డోకా లేదు. ఇలాంటి కవ్వింపు చర్యలకు భయపడే వాళ్ళం కాదు. మీరే చూసినారు, వితిన్ సెకండ్స్లో, గంటల్లోనే ఇన్ని వేల మంది వచ్చినారు. దాడులు చేసుకోవడం అంత దరిద్రం పని ఏం లేదు. ఎందుకంటే ఈ నాగరిక ప్రపంచంలో దాడులు అనేటివి చేయవలసుకోవడం, మా కేసులు పెట్టించుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మా మీద ఇప్పటికే అక్రమ కేసులు చాలా ఉన్నాయి కాబట్టి ఇంక పెట్టించుకునే దానికి మేము ఇష్టంగా లేం. 30 రోజులు మా కార్యకర్తలు మేము శాంతియుతంగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ఓట్లు అడుగుతాం, విజయం మాది, అంతే. చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, పోలీస్ దృష్టికి తీసుకొని పోయినారని మీరు అడుగుతున్నారు. మేము అక్కడికి పోయి మా పోలీసు వాళ్ళు మేము వెళ్ళేటప్పటికి మా డ్రైవర్ లేడు అక్కడ. ఆయన ఎక్కడో భయభ్రాంతుడు ఎక్కడో వెళ్ళి చెట్లలో పుట్టల్లో దాంకున్నాడు. వాడు వెంబడి పడి తరిమినారు. మేము పోయి పోలీసు వాళ్ళని అడిగితే ఇక్కడ ఘటనే జరగలేదంటారు. ఘటన జరగకపోతే అక్కడ డ్యామేజ్ అయిన వెహికల్ ఉంది, దెబ్బతిన్న మనిషి ఇక్కడ ఉన్నాడు. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా చూడండి, వెహికల్ డ్యామేజ్ అయిందా లేదా, ఫస్ట్ థింగ్. రెండోది, ఆ అబ్బాయికి దెబ్బలు తగిలినాయి, అది చూడండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఆకట్టు వాళ్ళ డబ్బుతో కొనుక్కునే గజమాల్లో ఏదో పుల్ల ముక్కుకు తగులుతూనే, తలకాయకి తగులుతూనే దాన్ని పెద్దగా చేసి టీవీల్లో చూపించుకునే గత్యంతరం తెలుగుదేశం పార్టీకి పట్టలేదు. మా మీద దాడి జరిగింది కాబట్టి మేమే షేమ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ ఆడామోగా కానీ శ్రీకాంత్ రెడ్డి మనుషులు మా మీద దాడి చేశారని మేము బాధగా ఉన్నాము. అంతేగాని ఇక్కడ దానికి భయపడం మేమంతే. జై తెలుగుదేశం, అంతే. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒక పక్క ప్రజాదరణ కోల్పోయినటువంటి వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డంగా పెట్టుకొని దాడుల నేపథ్యంలో
తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా భయకంపితులను చేసి ఒక పక్క రౌడీయిజం గుండాయిజంతో ఓట్లు దండుకోవాలన్నటువంటి ఆలోచన ఒకవైపు చేస్తూ మరొక వైపు ప్రతిపక్షాలే మాపై దాడిని చేస్తున్నాయన్నటువంటి నెపంతో సింపతి కోసం ముఖ్యమంత్రి గారు తనే దాడి చేయించుకోవడం అనేటువంటిది మరొక కోణం. అంటే ఇక్కడ ఒక పక్క ప్రజల్ని అభూత కల్పనలు చేస్తూ తనపై తెలుగుదేశం దాడులు చేస్తుంది అనేటువంటి ఒక నటనను చూపించి ప్రత్యక్షంగా ఈ మరోవైపు తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసేటటువంటి వాళ్ళు భయకంపితులను చేసి ఎన్నికలకు దూరంగా ఉంచి లబ్ధి పొందాలన్నటువంటి ఒక డ్రామాకు తెరదీసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రామాపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని అనుమతులు పొందినటువంటి ఒక వాహనంలో పాటలు పెట్టుకుంటూ పోతే కనుక అక్కడ ఆడవాళ్ళని రెచ్చగొట్టి డ్రైవర్ను గాయపరచడం జరిగింది. ఈ విధంగా ప్రచారాలు వెళ్ళకూడదు, ప్రజల్లోకి తెలుగుదేశం యొక్క పార్టీ పథకాలన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, వచ్చే రోజుల్లో ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా ఇస్తారు అనేటువంటి వివరించుకునే విధంగా ప్రచారం చేసుకోనికుండా అడ్డుకోవడం ఒకటి. అలాగే వైఎస్ఆర్ వైఫల్యాలు ఎక్కడ ప్రజలకు చెబితే కనుక మాకు ఓట్లు పడవన్నటువంటి భయంతో ఒకవైపు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాం. నిజాయితీగా మీరు పనిచేసి ఉంటే కనుక మీరు ఇట్లా అక్రమ పద్ధతులు మానుకోండి, ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళండి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్ళండి, ఓట్లు అడుక్కోండి. కానీ ఇటువంటి దాడుల వల్ల మీకు మరింత నష్టం జరుగుతుందే కానీ ఎటువంటి పరిస్థితుల్లో దీనివల్ల లాభం ఉండదని మరొకసారి ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ ఇటువంటి దాడులను ఖండిస్తున్నాం. ఈ దాడులకు సరైన సమాధానం కూడా చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయని తెలియజేస్తున్నాం. సార్, ఏ విధంగా బుద్ధి చెప్తారు సార్? ఈ విధంగా దాడులు చేసినారు కదా మీరు వైఎస్ఆర్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది. ఎలక్షన్ కమిషన్కి మా అనుమతి పత్రాలన్నీ కూడా చూపిస్తాం. ఎవరెవరైతే కనుక దీన్ని ప్రోత్సహించినారో, ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా మేము వారిపై చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజానాయకుడు సౌమ్యుడు, ఇది అది సభ్యతా సంస్కారం అంటే మాదే అని చాలా కితాబులు ఇస్తుంటారు. మాటల్లో నేపథ్యంలో ఇప్పుడు వాట్సాప్ల్లో ఏదో పొగుడుకుంటూ పెట్టుకోవడం కాదు కదా, చేతల్లో చూపించాలా. ఆ సౌమ్యత అది ఇది ఉంటే కనుక ఇవాళ దాడులు చేయించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? సొంత మండలంలో అది కుట్ర. మొన్న కోడికత్తి డ్రామా జరిగింది, ఇప్పుడు రాళ్ల దాడి డ్రామా జరిగింది. ఇది కేవలం ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల యొక్క చర్చని, ఆలోచనను మార్చే విధంగా చేయడానికి తప్ప ఇందులో ఎటువంటి వాస్తవము లేదు.